అంటే లీగల్గా చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతున్నా అనుకోవచ్చు కవిత గారి ఇష్యూలో, అండ్ బయటపడే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కొంతమంది ఎప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు లేదు అంటూ కూడా కొంతమంది మాట్లాడడం చూస్తూ ఉన్నాం. లేదా ఎప్పట్లో కవిత గారు బయటకు రాలేదు? లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ గ్రౌండ్స్కి తీసుకెళ్తే తనకి అగేన్స్ట్గా ఎలాంటి ఆధారాలు లేవు. షీ హాజ్ నెవర్ కమిటెడ్ ఎనీ సచ్ అఫెన్స్ అండ్ కంప్లీట్గా ఫాల్స్గా ఆమెని అలాంటి కేసులో ఇరికించడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఎలాంటి ఆధారాలు లేవో కంపల్సరీ మాకు నమ్మకం ఉంది న్యాయస్థానంలో ఇమీడియట్గా తనకి బెయిల్ వస్తుందని. సో హోప్ఫుల్లీ ఎట్ ది ఎర్లియెస్ట్ we will get the order. అంటే 14 రోజులు రిమాండ్ విధించారు కాబట్టి కంపల్సరీగానే అంటే ఉండాల్సింది ఉందా? యాక్చువల్ అలా ఆ తర్వాతే బెయిల్ అప్లికేషన్ వేసినా 14 days రిమాండ్ అని రాస్తారు కంపల్సరీ. ఇది 14 days రిమాండ్ అనేది ఏ కేసులో ఏదైతే అఫెన్స్ ఉంటుందో రిమాండ్ అవ్వగానే 14 days అని రాస్తారు. ఇమీడియట్గా బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ కోర్ట్ ఫీల్స్ లైక్ అవును బెయిల్ గ్రాంట్ చేయొచ్చు అంటే 1-2 daysలో కూడా గ్రాంట్ చేసేస్తారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశారు, ప్లస్ వాళ్ళు సరెండర్ అంటే కస్టడీ పిటిషన్ వేశారు. సో కస్టడీ పిటిషన్ వేసేసరికి ఫస్ట్ అది అలౌ చేసి 7 days కస్టడీ ఇచ్చారు. సో నేనేమంటున్నానంటే ఆల్రెడీ వాళ్ళకి ఆల్మోస్ట్ 1.5 year నుంచి తను కంప్లీట్గా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఆధారాలను ఇచ్చారు, వాళ్ళ ఓన్గానే చాలా తీసుకున్నారు. సో వాళ్ళకి ఇంకా చెప్పడానికి ముఖ్యంగా తాను విచారణకు హాజరు కాలేను అని చెప్పినప్పటికీ నేను అక్కడికి రాలేను, బట్ మీరు రావచ్చు, ఇంటికి ఆహ్వానించారు, కోఆపరేట్ చేశారని కూడా మనం అప్పట్లో విన్నాం. రైట్, అదంతా జరిగింది కూడా. ఇట్స్ అ ఫ్యాక్ట్. యాక్చువల్గా అన్నీ జరిగాయి. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం సాధించారు, ఏమి ఇచ్చారు, అలాంటి ప్రూఫ్స్ వాళ్ళు ఇవ్వాలి. అండ్ మాకు బలంగా మేము నమ్ముతున్నది అసలు అలాంటి తన ఇన్వాల్వ్మెంటే లేదు కాబట్టి కంపల్సరీ మనకి బెయిల్ వస్తుంది. అండ్ ఓన్లీ బికాస్ వాళ్ళు కస్టడీ పిటిషన్ వేశారు కాబట్టి ఈడీ ఎప్పుడైతే కస్టడీ పిటిషన్ వేస్తుందో న్యాచురల్లీ కోర్టుకి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ వాళ్ళు అలాంటి అపోజ్ చేస్తారు కాబట్టి. అపోజ్ చేసి మాకు ఇట్లా ఉంది, మేము కస్టడీలోకి తీసుకొని ఇంకా కొంచెం సమాచారం రాబట్టాలనుకుంటున్నామని చెప్తారు. సో దానివల్ల కస్టడీ పిటిషన్ అలౌ చేయాల్సి వస్తుంది. సో కస్టడీ పిటిషన్ ఇప్పుడు అలౌ చేశారు. సో సబ్సిక్వెంట్లీ ఏదైతే ఉందో అతి త్వరలో తనకి బెయిల్ వస్తుంది. రైట్. అండ్ పావని గారు ఫైనల్ గా చెప్పండి, ఇది స్కీమ్ కాదు స్కామ్ అంటున్నారు, మీరేం చెప్తారు? కవిత గారి విషయంలో ఎటువంటి న్యాయం జరగాలని, లేకపోతే మీరేం కోరుకుంటున్నారు ఫైనల్ గా? ఒక ఆడబిడ్డగా కోరుకుంటున్న ఏంటంటే అదైతే స్కీమ్ కాదు, కవితక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. అంటే కోర్టు దృష్టిలో ఆడ మగ తేడా ఉండదు కాబట్టి కొన్ని చట్టాలు కదా, అన్ని చట్టాలు ఆమె దాంట్లో చేసిందా చేయలేదా ఇంతవరకు ఏ ఆధారాలను కూడా బయట పెట్టలేదు. అసలు ఆమె ఇన్వాల్వ్ అయింది, అసలు ఆమె ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారంగా తీసుకొని ఆమెను దాంట్లో ఇన్వాల్వ్ చేసిండ్రు. ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అక్రమంగా అరెస్టు చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున తమ వాయిస్ వినిపిస్తున్నది. కాబట్టి మీరేం చేయబోతున్నారు? అధికార దుర్వినియోగం చేసిండ్రు, ఒక ఆడబిడ్డ అని చూడకుండా అరెస్టులు చేసిండ్రు. దీనికి దెబ్బ కొట్టబోతున్నాము. పోరాటం కొత్త కాదు, తెలంగాణకు పోరాడుతాము, తెగించి కొట్లాడతాము. ఎక్కడ వినిపించాలనుకుంటున్నారు? ఢిల్లీ వీధుల్లోనా, తెలంగాణ గల్లీలోనా? తెలంగాణ గల్లీలో వినిపించేటప్పుడు తెలంగాణ గల్లీలో వినిపిస్తుంది, ఢిల్లీ వీధుల్లో వినిపించేటప్పుడు ఢిల్లీ వీధుల్లో వినిపిస్తుంది. తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్రంలో వినిపించడం, రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము తెలంగాణలో వినిపించడము, గల్లీలో ఢిల్లీ లెవెల్లో కూడా వినిపించినాము. అదే న్యాయం మా పక్కన ఉన్నదని నమ్ముతున్నాము. కవిత గారు ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యం లెక్క ఆమె బయటికి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. కవితక్క ఎలాంటి అసలు స్కాములు చేయలేదు. స్కీమును స్కామ్ అనుకొని దాంట్లో వీళ్ళందరిని ఇరికిస్తున్నారు. మనీష్ సిసోడియా గారిని కూడా ఉప ముఖ్యమంత్రి అని చూడకుండా కేజ్రీవాల్ ఢిల్లీలో షాడో సీఎంగా ఉండేటోడు మనీష్ సిసోడియా విద్యా వైద్య రంగంలో ఎనలేని విప్లవాలను తీసుకొచ్చిండు. వాళ్ళు చేస్తున్న విప్లవాలను ఓర్చుకోలేక మోడీ ఏం చేసిండంటే పంజాబ్లో ఆల్రెడీ పోటీ చేసిండ్రు, గెలిచిండ్రు, వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. వీళ్ళని ఎట్లా దెబ్బతీయాలి, ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా దెబ్బతీయాలని, కేజ్రీవాల్ను దెబ్బతీయాలనే దాంట్లో ఇదంతా జరుగుతున్నది. కేజ్రీవాల్ను దెబ్బతీయడంలో భాగంగా మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడ కేసీఆర్ గారిని దెబ్బతీయడంలో భాగంగా కవితక్క గారిని అరెస్ట్ చేసిండ్రు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి మాత్రమే మోడీ ఈడీ వాళ్ళ జేబు సంస్థల లెక్క వాడుకొని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ, విపక్షాలను లేకుండా చేస్తూ, వాళ్ళ దారికి ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళ దారికి అడ్డు లేకుండా చూస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారు.
ప్రతిదీ చూస్తారు, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది, కర్మ సిద్ధాంతం. ఎవరు ఏది ఇస్తే వాళ్ళకి తిరిగి వస్తుంది, వాళ్ళు కూడా జైల్లో ఉండబోయే రోజులు కూడా వస్తాయి. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జరిగిన అరెస్టు కాబట్టి ఇది రాజకీయ కోణంలో రాజకీయ కుట్రగా అయితే మీరు భావిస్తున్నారు. డెఫినెట్లీ చెప్తున్నాను కదా, రాజకీయ కుట్ర. పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి 4 ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి. తెలంగాణకు తీసుకొచ్చింది గుండు సున్నా, క్వశ్చన్లు అడిగింది గుండు సున్నా, వాళ్ళ ప్రాంతాలకు అభివృద్ధి చేసింది గుండు సున్నా. మా కరీంనగర్ అయితే IIIT పోతంటే చేతులు కట్టుకొని చూసి సప్పుడేక ఏంది అదే పాదయాత్రను ఏదో యాత్రలు చేసుకుంటున్నాడు ఆ బండి సంజయ్. IIITని కర్ణాటకకు తరలించకపోతా అంటే మూగేషం వేసి కూర్చున్నాడు. రైట్. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినరా? తెలంగాణ గలాన్ని బలాన్ని ఢిల్లీలో పార్లమెంట్లో ఎవరన్నా వినిపించిండ్రా? వినిపించిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పార్లమెంటుగా గట్టిగా బలాన్ని గలాన్ని వినిపించింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కులను కొట్లాడి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ.